హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ. కార్తీక మాసం తర్వాత వచ్చే పాడ్యమి రోజున నోచుకునే నోము గౌరీ నాక్తం. సౌభాగ్యం కోసం ఈ నోము నోచుకుంటారు. 10 కాలాల పాటు పసుపు కుంకుమలతో చల్లగా ఉండాలి అని మహిళలు ఏడాదికి ఒకసారి నోము నోచుకుంటారు. ఈ కార్యక్రమంలో కైలాసరాజు, మానస, నాగజ్యోతి, ధనలక్ష్మి, కైలాస భాస్కర్, విజయలక్ష్మి, కొడగండ్ల రవీందర్, సంధ్యారాణి తదితరులు గౌరీ భక్తం నోము నోచుకున్నారు. सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। हर 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 महादेव శోభరాని ఉంటుందా? శోభరాని हर हर महादेव नमस्ते। జరుగుతున్నది శివాలయం యొక్క ప్రత్యేకత కార్తీక గౌరీ 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 దేవ్యై నమో నమః ఈ నోము విశ్వప్రియే విష్ణునుకూలే తత్పదస్వాత్ యాసా పద్మావస్తావిపులది పద్మభద్రాయ స్థాపితాహేన కుంభై నీలాంబనస్తామమధురే సర్వాణ్యయుతాన్ లక్ష్మీరసముద్రాద నమో నవైతి నమః ఉషసామేత్యేత్యామేతి అగ్రయేభ్యో భాగం భాగాయన్ దదాతి దధాత్యాయన్ ఆయన్ ప్రప్రాయన్ ఆయన్ నిత్య కొంచెమే తీసింది మరి చాలా తీయండి 2 తీసింది 5 పిరికిలు ఇగో ఇటు కూడా పెట్టండి అత్తమ్మ
క్రాంతికి అంటే స్వర్గానికి ఎలాంటి ఆటంకాలు అవరోధాలు లాంటివి రాకుండా అంటే మంత్రం విశేషముగా హోలీ పాడ్యమి మార్గశిర మాసంలో వచ్చేటువంటి మొదటి పాడ్యమిని హోలీ పాడ్యం అంటారు. ఈ యొక్క హోలీ పాడ్యమి రోజున అమ్మవారికి విశేషముగా అనగా గౌరీమాతకి చాలా విశేషంగా ఉన్నటువంటి గౌరీ నర్తము అనగా కైలాస గౌరీ నోముని ముగిలిచెర్ల గ్రామము మండలం గీసుకొండ జిల్లా వరంగల్ ఈ యొక్క మహాదేవ శంకర స్వామివారికి దేవాలయం యందున అంగరంగ వైభవోపేతముగా సామూహిక కుంకుమార్చనలు మహిళా మనులచే చేయబడం జరిగినది. కావున పూర్వకాలంలో సత్యనారాయణ స్వామి వ్రతము, కేదార వ్రతము ఇలా ఉన్నాయో ఈ యొక్క గౌరీ నృత్యమైనటువంటి కథ కూడా వ్రతం కూడా చాలా మహావైభవోపేతముగా ఉండేది. కావున ఈ జనరేషన్లో ఉండే వారందరికీ కూడా కొన్ని కనుమరుగైపోయి తెలుగు సాంప్రదాయాలన్నీ కూడా మర్చిపోయి ఉన్నారు. కావున ఈ యొక్క హైందవ ధర్మంని అనుసరించేసుకొని ఈ రోజున అమ్మవారికి కైలాస గౌరీ నోముని ఆచరించేసుకొని మహిళా మనులందరికీ కూడా నిండు సుమంగలిగా ఆజన్మ సావిత్రిగా ఉండాలని, లోకా సమస్త సుఖినో భవంతుగా ఉండాలని అనగా లోకమంతా ఉండి అయితే వాళ్ళ మేడం క్రాంతికి అంటే స్వర్గానికి ఎలాంటి ఆటంకాలు అవరోధాలు లాంటివి రాకుండా అంటే మంత్రం విశేషముగా హోలీ పాడ్యమి మార్గశిర మాసంలో వచ్చేటువంటి మొదటి పాడ్యమిని హోలీ పాడ్యం అంటారు. ఈ యొక్క హోలీ పాడ్యమి రోజున అమ్మవారికి విశేషముగా అనగా గౌరీమాతకి చాలా విశేషంగా ఉన్నటువంటి గౌరీ నర్తము అనగా కైలాస గౌరీ నోముని ముగిలిచెర్ల గ్రామము మండలం గీసుకొండ జిల్లా వరంగల్ ఈ యొక్క మహాదేవ శంకర స్వామివారికి దేవాలయం యందున అంగరంగ వైభవోపేతముగా సామూహిక కుంకుమార్చనలు మహిళా మనులచే చేయబడం జరిగినది. కావున పూర్వకాలంలో సత్యనారాయణ స్వామి వ్రతము, కేదార వ్రతము ఇలా ఉన్నాయో ఈ యొక్క గౌరీ నృత్యమైనటువంటి కథ కూడా వ్రతం కూడా చాలా మహావైభవోపేతముగా ఉండేది. కావున ఈ జనరేషన్లో ఉండే వారందరికీ కూడా కొన్ని కనుమరుగైపోయి తెలుగు సాంప్రదాయాలన్నీ కూడా మర్చిపోయి ఉన్నారు. కావున ఈ యొక్క హైందవ ధర్మంని అనుసరించేసుకొని ఈ రోజున అమ్మవారికి కైలాస గౌరీ నోముని ఆచరించేసుకొని మహిళా మనులందరికీ కూడా నిండు సుమంగలిగా ఆజన్మ సావిత్రిగా ఉండాలని, లోకా సమస్త సుఖినో భవంతుగా ఉండాలని అనగా లోకమంతా ఉండి అయితే నిర్వహించడి ఆధ్వర్యముగా గోపాలపురం శివాచార్యులు ముగిలిచెర్ల గ్రామము మండల్ గీసుకొండ జిల్లా వరంగల్. వాళ్ళ మేడం శ్రీ మహాదేశ్వరాయ నమః. ఈరోజు ముగిలిచెర్ల గ్రామంలో మహాదేవ శంకరంలో గౌరీ నర్తక నోము వైభవంగా చూడముచ్చటగా దాదాపు 500 మందితో దాదాపు 40 జగలతో చాలా బ్రహ్మాండంగా జరిగింది. అన్నదాన ప్రసాద వితరణ కూడా జరిగింది. శంకర శివాలయము బ్రహ్మసూత్రం గలది. ఎవరు ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతున్నదని భక్తులు దండాలు కానీ దేవుని దర్శించుకొని అభిషేకాలు ముగిలిచెర్ల గ్రామం వరంగల్ జిల్లా. గంగశివరాయ గంగ భక్తమ్మ ముగిలిచెర్ల శివాలయం కైలాస గౌరీ మంచిగా జరిగింది. భోజనాలు కూడా మంచిగా ఉన్నాయి.
అసలు మంచిగా 100 మందికి ఇచ్చాము. చాలా చాలా సంతోషంగా ఉన్నది. ఓకే డన్. పోయేస్తా